ప్రతిపక్షాలకు విమర్శించడం తప్ప వేరే పని లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పాలమూరు రైతులకు నీళ్లు వస్తుంటే ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్న తీరు సరిగ్గా లేదన్నారు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు నేతలు. సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన నాయకులు, మంత్రులుగా ఇంకా అనేక రకాలుగా దాదాపు ఒక 20-30 సంవత్సరాలు పదవులు అనుభవించిన నాయకులు జిల్లా అభివృద్ధి అవుతుంటే సంతోషపడేది పోయి వాళ్ళ అక్కసు ఈరోజు వెళ్ళబోస్తుంటే ఇలాంటి వ్యక్తులు మా జిల్లాలో పుట్టడమా అనే ఒక బాధ కలుగుతుంది. ప్రజల చేత తిరస్కరించబడి ఈరోజు రాజకీయంగా ఎక్కడ కూడా మాకు అవకాశాలు లేవనే ఒక భయాందోళనలో మీరు మాట్లాడుతున్నటువంటి భాష మాకు కనిపిస్తూ ఉంది. ఖబర్దార్, మీరు అదే రకమైనటువంటి భాష మాట్లాడినట్టయితే మేము కూడా సహనం కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా పాలమూరు రైతాంగం సహనాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం వస్తుంది. ఆ సందర్భంలో పాలమూరులో అడుగు పెట్టడానికి కూడా సాహసించే పరిస్థితి ఉండదు. మీకు టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఏర్పడ్డ పార్టీ, కానీ ఇలా కాంగ్రెస్ టీడీపీ పార్టీ కలిసి పనిచేస్తా ఉంటే పాపం ఆ రామారావు ఉన్నాడు మీద, ఆయన మనసు ఎంత బాధపడుతుందో ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు నేను వింటా ఉన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజల కొరకు, ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల ముఖంలో ఆనందం చూడాలని ఇంత కసితోటి పనిచేస్తా ఉంటే ప్రజలకు వ్యతిరేకంగా వీళ్ళు ఇంత కసితోటి పనిచేస్తా ఉన్నట్టే వీళ్ళు ప్రజల పక్షం లేరు.